గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ స్టాటిస్టిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈనాడు దినపత్రికలో ప్రచురించిన జాబ్ క్యాలెండర్, ఏపీఎస్సి సంబంధించిన జాబ్ క్యాలెండర్ ఉగాదికి రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ఏ ఏ పోస్టులు ఉంటాయి, ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉంటాయి, వాటి మీద చర్చ జరగడం జరిగింది. సో ప్రాథమికంగా మొదట ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉంటాయనే దాని గురించి ఆ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఈ ఆర్టికల్లోనే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు 200 పోస్టులు ఉన్నట్టుగా అందులో వార్తలు రావడం జరిగింది. అలాగే దీని మీద తర్వాత ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఫైనలైజ్ చేయాలి అనేది కూడా ఆ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. మార్చి 18 లేదా మార్చి 19న రిలీజ్ అవబోయే ఉగాది జాబ్ క్యాలెండర్ లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఉంటుందని చెప్పి మనకి అర్థమవుతుంది. మార్చి 19న రిలీజ్ అయ్యే ఉగాది జాబ్ క్యాలెండర్ లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది. అది 200 పోస్టులకి ఇస్తారా, లేదంటే ఇంకా పోస్టులు పెంచుతారా, లేకపోతే తగ్గిస్తారా అనేది మనం ఇంకొక 4 రోజులు మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఒకసారి ఈనాడు పత్రికలో వచ్చిన ఒకసారి ఆర్టికల్ కనుక మనం చూసుకుంటే 10,000 పోస్టులతో జాబ్ క్యాలెండర్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ ఉగాది రోజున ప్రకటించే జాబ్ క్యాలెండర్ పై ఆర్థిక శాఖ కసరత్తు పూర్తి చేసిందని చెప్పింది. సో అంటే ఏంటంటే ఈ పోస్టులకి ఇవ్వడానికి మాత్రమే ఎక్కువగా అవకాశం ఉంది. ఓకేనా. అలాగే ఇప్పుడు గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ ఎన్ని పోస్టులు ఇస్తారు అంచనాగా, అలాగే అటవీ శాఖ పోస్టులు 100 అని చెప్పి, సంక్షేమ వసతి గృహాల వార్డెన్లు 200 అని, ఏఈలు 500 అని, అలాగే ఎస్ఐ కానిస్టేబుల్ 3000 అని, ఇలా ప్రతి శాఖలోనూ ఎన్ని పోస్టులకి ప్రాథమికంగా అంచనా వేశారు, నిర్ణయించారు అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇందులోనే చూడండి, నేను హైలైట్ చేశాను స్టాటిస్టిక్స్ అధికారి పోస్టులు అని చెప్పి. స్టాటిస్టిక్స్ అధికారి అంటే ఇక్కడ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్. ఎందుకంటే స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులు ఎప్పుడు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరగదు, అది కేవలం ప్రమోషన్ ద్వారానే వెళ్తారు. సో ఇక్కడ స్టాటిస్టిక్స్ అధికారి పోస్టులు అంటే అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అని చెప్పి అవి 200, యాక్చువల్ గా 299 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి ఐడెంటిఫై జరిగింది. ఆ 299లో వీళ్ళు 200 పోస్టుల వరకు మనకి ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఒకవేళ ఈ 200 పోస్టులకి కనుక ఫైనల్ లిస్ట్ లో కనుక ఆమోదం అవ్వకపోతే మీకు మినిమం నాకున్న సమాచారం ప్రకారం ఒక 80 పోస్టుల వరకు కూడా మనకి రిలీజ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా చాలా చాలా గుడ్ న్యూస్. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ లో ప్రిపేర్ అవుతున్న అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఇది చాలా మంచి న్యూస్ అని చెప్పాలి. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది ఈ జాబ్ క్యాలెండర్ లో పెట్టడం అనేది చాలా చాలా గుడ్ న్యూస్ అని చెప్పాలి. మీకు మన ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది, సో కోచింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఆన్లైన్ లో ఎలా ఇస్తాము, అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఇవన్నీ కూడా నేను తొందరలోనే మీకు దీని మీద మార్చ్ 18 or 19 మీద మనకి ఫైనల్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు తప్పనిసరిగా నేను ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే ఇప్పటివరకు ప్రిపరేషన్లో ఉన్నారో, లేదా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో, పోస్టులు అయితే కన్ఫర్మ్గా పడతాయి. అవి 200 పోస్టులు పడతాయా లేకపోతే 100 పోస్టులు పడతాయా అనేది మాత్రమే తేలాల్సి ఉంది. కాబట్టి నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ లో మనకి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ లో ఉంటుందనే విషయం తెలిసిపోయింది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీకు ఆన్లైన్ క్లాసెస్, లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మేము ప్లాన్ చేస్తాము. బుక్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ నేను మీకు మార్చ్ 20th కల్లా నేను అప్డేట్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. The first step towards achieving your dreams is having the right coach. Get the best education with Pawan Statistics and make your statistics related dreams come true. Download the app now.